ప్రెసిడెంట్ గారు, అందరు సభ్యులందరికీ ఈ జనరల్ బాడీ సందర్భంగా మనము పర్వాలేదు యువర్స్ కన్స్ట్రక్షన్స్ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ జడ్జిమెంట్ని 3 నెలలు టైం ఇచ్చారు. ఆ 3 monthsలో కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. కంటెంప్ట్ మనమే వేయచ్చు, వేసేసి దాన్ని ఎలా ఇది చేయాలి అనేది. కానీ వాళ్ళు వేరే కోర్టుకు వెళ్ళారు అని అంటే ఎక్కడ వెళ్ళారు? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి అని అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆ 3 months అయిన తర్వాత, లేకపోతే ఫస్టే వేసారా? అది కొంచెం క్లారిటీగా చెబితే బాగుంటుంది అధ్యక్ష. బట్ 3 monthsలో మాత్రం చేయకపోతే వీ విల్ గో ఫర్ ఫర్దర్ యాక్షన్. మనకు ఉంటుంది, కంటెంప్ట్ వేయచ్చు, మనము అది తీసుకోవచ్చు. మీరు అట్లానే చెప్పారు, వారికి ఒక ఫ్లాట్ ఉన్నది, అట్లానే ఇంకా 2-3 ప్రాపర్టీస్ ఏమున్నాయి అనేది మనం ఇది చేసి జనరల్ బాడీలో ఒక డెసిషన్ తీసుకుని దాన్ని అప్గ్రేడ్ చేసేసి కోర్టుకు చెప్పే అధికారం కూడా మనకు ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, మేము దాని ప్రకారమే వెళ్తున్నామండి. ఆల్రెడీ ఆస్తుల అటాచ్మెంట్కి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. అలాగే తను వెళ్ళింది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తారు. తను ఏదో కమర్షియల్ డిస్ప్యూట్స్ అనే కోర్టు, మరి అది ఎక్కడుందో కూడా తెలియదు. ఆ కోర్టు దానికి వెళ్ళాడు. అక్కడ మీకు డిస్ప్లే చూపిస్తున్నా చూడండి. ఆర్బిట్ ఒక నోటీస్ మనకి మొన్ననే వచ్చింది, మొన్న రీసెంట్గా వచ్చింది. ఏప్రిల్ 28వ తేదీ అటెండ్ కమ్మని వచ్చింది. దానికి తగ్గట్టుగా మేము అంతా ప్రిపేర్ అయ్యాము. అక్కడ వాదనల మళ్ళీ వినిపిస్తాము. అది ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎజెండాకి వెళ్దాం సార్. కొంచెం కూర్చొని మాట్లాడతాను విత్ పర్మిషన్ ప్లీజ్. 5వ ఎజెండా సర్చార్జ్ కేసులో కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ మరియు దాని తర్వాత కమిషనర్ ఆర్డర్స్, దాని తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ని నియామకం చేయుటపై సభ్యులకు వివరణ. ఇదేంటంటే మీ అందరికి కూడా తెలుసు, 2020వ సంవత్సరంలో మన మీద 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. అది 2021లో ఆ రిపోర్ట్ రావడం జరిగింది. 2021 నవంబర్లో మీకు ఆ రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ సభ్యులందరికీ కూడా వివరించడం జరిగింది. దాంట్లో 111 కోట్లు కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చారు. అవన్నీ కూడా కమిటీదే బాధ్యత. దానికి 2005 నుంచి 2020 దాకా పనిచేసిన కమిటీ సభ్యులందరూ పూర్తి బాధ్యత వహించాలి అని ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 111 కోట్లకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 51 ఎంక్వైరీ అయిపోయి ఆ 51 ఎంక్వైరీపై 60 సర్చార్జ్ ఇచ్చారు. అంటే ఆస్తుల అటాచ్మెంట్కి సర్చార్జ్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది, రామచంద్రమ్మ అని. రామచంద్రమ్మ గారు కూడా మళ్ళా మా అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ అడ్వాన్స్లు అని చెప్పేసి ఆమె కూడా దాంట్లో 111 కోట్లకు గాను 86 కోట్లు, అంటే మిగతా మా లెక్కలు అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయంగా 86 కోట్లు కంపల్సరీ సొసైటీ కట్టాలి అని, సొసైటీ మీన్స్ 16 మంది సభ్యులు కట్టాలి అని చెప్పి, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి 86 కోట్లు కట్టాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిపై మేము ఛాలెంజ్ చేస్తే మాకు కోర్టు చాలాసార్లు స్టేలు ఇవ్వడం జరిగింది. తదుపరి మొన్న రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అడ్వాన్సుల రూపంలో ఇచ్చారు అని. మళ్ళా గవర్నమెంట్ వారు కొట్లాడటం ఇవన్నీ జరిగిన పిదప మాకు కావాలంటే మరలా అదే ఎంక్వైరీని ఇంకొక 3 నెలల్లో ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి, మీకు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ సరిగా ఇవ్వలేదని కనుక ఉంటే ఇంకో ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. రోజారాణి గారు అనే ఆఫీసర్ని నియమించడం జరిగింది. మీకు అది కూడా డిస్ప్లే చూపిస్తున్నాము. రోజారాణి గారిని 51 ఎంక్వైరీపై నియమించడం. కొత్తగా ఎన్నికైన 5 మంది కమిటీ సభ్యులు సుద్దాల అశోక్ తేజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సర్చార్జ్ గురించి ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం మీకు వివరంగా చెప్పాలి. పబ్లిక్ అందరికి కూడా ఒకటే, ఆ రోజు మన సొసైటీ డెఫిసిట్కి కానీ, మన ఆ రోజు సొసైటీ కష్టాలకు కానీ, ఆ రోజున్న కాంట్రాక్టర్లు, ఆ రోజున్న వ్యవస్థ, ఆ రోజున్న వ్యవస్థ అంటే వెంటనే, ఎందుకంటే ఒకరిద్దరు కూడా ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా అంటారు. కాబట్టి ఆ రోజు నేను కూడా కమిటీ సభ్యుడినే. ఇది 2015 నుంచి 2020 వరకు. కానీ ఇది 2005 నుంచి. సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
ఇక్కడ ఒక 2 నిమిషాలు సుదీర్ఘ చర్చ. ఎందుకంటే ప్రతిసారి కూడా సభ్యులు అనేది కూడా అదే. ఆ 86 కోట్లలో ఏదైతే ఇప్పుడు రోజారాణి గారికి ఆర్డర్ ఇచ్చిందో 86 కోట్లలో 10 కోట్లు ఆల్రెడీ రివర్స్ కన్స్ట్రక్షన్ నుంచి రావాలి అని డైరెక్ట్ జడ్జిమెంటే వచ్చింది కాబట్టి ఇంకా 76 కోట్లకే ఉంటుంది. ఆ 76 కోట్లకు గాను కమిటీ అంతా కూడా మళ్ళా రోజారాణి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను ఒక్కడనే వెళ్ళలేదు, నేను ఈ మధ్యకాలంలో లేను కాబట్టి నేను కూడా వెళ్ళి ఆ వివరణ ఇస్తాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మన కష్టాలు కానీ మన నష్టాలు కానీ ఏదైతే 2020లోనే ఈ 111 కోట్ల లోటు బడ్జెట్ ప్లస్ బ్యాంకు అప్పు ఇవన్నీ కూడా కలిపి ఆ రోజే ఈ సొసైటీ 2020లో నేను జాయిన్ అయిన రోజుకే మేము ఈ కమిటీ ఛార్జ్ తీసుకున్న రోజుకే ఈ అప్పు అంతా ఉంది. తర్వాత మేము సభ్యుల దగ్గర నుంచి అమౌంట్ వాళ్ళకి 10 డూప్లెక్స్ మీద 10 లక్షలు, రోస్ మీద 400 లక్షల పెంచుకొని మేము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసామే కానీ ఎక్కడా కూడా వేరే రకంగా ఎక్కడ తీసుకోలేదు. మేము అప్పు చేసిందల్లా చంద్రబాబు గారి దగ్గర బ్యాంక్ లోన్ తీర్చడానికి ఎన్విరాన్మెంట్లకు మాత్రమే. కానీ ఆ రోజు నుంచి ఏదైతే జనవరిలో ఇదే మా నివేదిక, ఇదే మీకు జనలబడిలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మా అకౌంట్స్ మొత్తం అన్ని కూడా మీకు ఆ రోజుకే ఒక ఎస్వీఆర్ఎం 9 కోట్లు మినహాయిస్తే ఆ రోజుకే 131 కోట్ల లోటు బడ్జెట్. ఈ 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా నిలబెట్టుకొని తట్టుకొని వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రతిదీ ముందుకెళ్తూ వస్తూ ఉన్నాం. అయినా సరే ప్రతిసారి నిందలే. ఏదో 111 కోట్లు కూడా నేనే అప్పచేసినట్టుగా, అనిల్ అప్పచేసినట్టుగా అనిలే దోసేశాడు. కానీ ఆ 51 ఎంక్వైరీలో ఉన్న వాళ్ళతోనే సమావేశం చేస్తా, వాళ్ళతోనే మళ్ళీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతా, మళ్ళీ వాళ్ళతోనే చేస్తా. వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడరు, ఓన్లీ అనిల్. ఆ 111 కోట్లకి నాకేం సంబంధం, ఈ 330 కోట్లు నాకేం సంబంధం? ఎందుకంటే నా బాధ అండి అది. నేను ఒకటే చెప్తున్నా ఈరోజు సభాముఖంగా, ఆ 76 కోట్లు కనుక కట్టమంటే ఎట్లాగో 3 నెలల్లో అది వస్తుంది, మళ్ళా జనలబడిలో దాన్ని కంపల్సరీ డిస్ప్లే చేయాల్సిందే. 76 కోట్లు కట్టమంటే కనుక నా వాటా కనుక ఏదైనా ఉంటే మాత్రం నేను క్లారిటీగా ఇదే జనలబాడీ సాక్షిగా డీడీ ఇచ్చి మరీ మీ అందరికి క్షమాపణ కోరుతాను. నేను దానికి సిద్ధంగా ఉన్నా. మిగతా వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. మిగతా వాళ్ళకి వాళ్ళు అసలు అడ్వాన్స్ ఇచ్చారా లేదా అనేది అంతా అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ నిరూపించుకోవాలి. ఎందుకంటే లేని నిందలను పడే ఓపిక నాకైతే లేదు. ఆ 76 కోట్లు నిజంగా అడ్వాన్స్లు ఇచ్చారని మాత్రం నేనైతే గట్టిగా చెప్పగలను, చెప్తాను కూడా. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఐవీఆర్సీలకు అడ్వాన్స్లు ఇచ్చారు, ఎవరేం చేశారో అన్నీ కూడా తెలుసు. తర్వాత రివర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు ఎలా వచ్చాడో ఇక్కడికి తెలుసు, కాంట్రాక్టర్గా ఎలా వచ్చాడో నాకు తెలుసు. ఓబులేష్ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేసుకునే వ్యక్తి సివిల్ కాంట్రాక్టర్గా ఎలా అయ్యాడో నాకు తెలుసు. అవన్నీ కూడా ఆ రోజారాణి గారికి నేను వివరిస్తాను. నా పాత్ర ఎంతవరకు ఉందో ఆ పాత్ర వరకు నేను, ఎందుకంటే ఈ రోజు దాకా సొసైటీ బాగుండాలి, కమిటీ సభ్యులు అందరూ బాగుండాలి, సరే ఎవరికైనా మాటలు ఉంటాయి కానీ అనుకున్నా కానీ మాలో ఉన్న కొందరు కమిటీ సభ్యులు, గత కమిటీ సభ్యులు అందరూ కలిసే ఎవరైతే విభేదిస్తున్నారో, ఎవరైతే బయట నుంచి నిందలేస్తున్నారో వారికి చేతులు కలిపి పెట్టుబడులు పెట్టించి ఓన్లీ ఒక్కడు లేకపోతే సొసైటీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అనిల్ అనేవాడికి అన్నీ తెలుసు, వాడిని పక్కన నెట్టాలి, ఆ సొసైటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఇదే తపన తప్ప వేరే తపన లేదు. నెక్స్ట్ ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ వస్తుంది, పెద్ద ప్రాజెక్టు, అది ఆయన చేతిలోకి బాగూడదు, కన్స్ట్రక్షన్ ఆపేయాలి. ఇదే నిందలతో రోజు మీటింగులు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఆఫీసుల చుట్టూ తిరగటం. కొందరు సెలబ్రిటీలు ఉన్నారు మన దాంట్లో, వాళ్ళు డైరెక్ట్ గా పోతే ఏ మినిస్టర్ అయినా అపాయింట్మెంట్ ఇస్తాడు. సొసైటీ లాస్ లో ఉంది, సొసైటీకి మంచి చేయండి అని ఒక అపాయింట్మెంట్ అడిగిన ఒక్క నాయకుడు లేడు ఇక్కడ. అపాయింట్మెంట్లు ఇప్పించి నిందలేయటానికి ఆడికి పోయి ఈ రోజు పోయిన ఆఫీసులు అందరూ తెలుసు. కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయారు, బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోయేమో అప్పుడు ఇట్లా నిందలు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయి మొత్తం బీఆర్ఎస్ మనిషి ఆయన అంటారు, అప్పుడేమో ఆయన బీజేపీ మనిషి అన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాటలు మార్చి లేని పేపర్లన్నీ చూయించి 336 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ నెంబర్లు అట్లా ఆ పేర్లు చూయించి ఈ 336 ఫ్లాట్లు అమ్మేసుకున్నాడు, 300 కోట్లు సంపాదించాడు అనగానే నాకెంత ప్రెజర్ ఉంటుందో ఆలోచన చేయండి. నువ్వు కూడా 51 ఎంక్వైరీలో ఉన్నావే, నువ్వు కూడా బాధ్యతే, ఆ డబ్బంతా మాదేనే అనే బాధ్యత ఎవరికీ లేదు. నేనైతే ఓపెన్ గా 51 ఎంక్వైరీకి సహకరిస్తాను. నా పాత్ర ఏమన్నా ఉంటే మాత్రం నేను క్లియర్ గా కట్టడానికి అది సిద్ధంగా ఉన్నాను. అది జనలబాడీ సాక్షిగా డీడీఐ ఇక్కడే ఇచ్చి మీ అందరినీ క్షమాపణ కోరతా. కానీ నా పాత్ర అయితే లేదప్పుడు. మేము 2015 నుంచి 20 వరకే మేము కమిటీ నెంబర్లో. అయినా సరే కోఆపరేటివ్ రూల్ ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి దాన్ని బట్టి మేము ఉంటాం. అదే 2017లో నేను కానీ మహాందర్ రెడ్డి గారు కానీ క్లియర్ గా నోటీసులో రాసాం, వాడు మినిట్స్ లో అడ్వాన్స్లు ఇవ్వద్దు అని మినిట్స్ లో రాసిన ముందు ఓన్లీ మేమిద్దరమే. ఆ తర్వాత ఇచ్చిన వాటికి నాకు సంబంధం లేదు.
నేను ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా అంతా మనమే కదా అని చెప్పేసి కోర్టులకు వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు వెళ్ళి ఆర్డర్లు తీసుకొచ్చి మేము అడ్వాన్స్లు ఇచ్చాం అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశాం. చూద్దాం వాళ్ళ దగ్గర రికవరీ చేద్దామని. ఇది రికవరీ రాదు, ఏమీ రాదు, నాకు తెలుసు. ఇది మేమే కట్టాలి, సభ్యులందరే కట్టాలి. మేము దానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నా. దాని మీద ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు మాట్లాడవచ్చు. దాని మీద మా ఎక్స్ప్లెనేషన్ ఇంకెవరైనా ఇస్తారన్నా కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే వారు ప్రతిసారి కూడా ఈ రోజు కూడా మెసేజ్ పెట్టారు నిన్న, ఇది చిత్రపురి రక్షణ ఉద్యమకారులు అని. నేను ఎంత స్పష్టంగా చెప్పి మెసేజ్ పెట్టానంటే, సార్ మీ సమస్య ఏమన్నా ఉంటే జనరల్ బాడీకి రండి, ఓపెన్ గా వినిపించండి, సొల్యూషన్ చేసుకుందాం. దయచేసి మీరు ఎవరికి విమర్శలు వద్దు అని నేను మెసేజ్ పెడితే అవతలోడు పెట్టాడు, నువ్వు తొత్తువా బొత్తువా, నువ్వు ఒక ఎంప్లాయీవి, నువ్వు పనికొస్తావా, నువ్వు ఒక అడుక్కునేవాడివి అన్నట్టుగా నోటికి అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ మెసేజ్ పెట్టేవాడికి దమ్ముంటే పేరు పెట్టి పెట్టాల్సింది. నేను పేరు పెట్టి పెట్టా. నేను వాటన్నిటికీ సమాధానాలు చెప్తా. ఇప్పుడు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నీ దగ్గర ఉంటే నువ్వు రా. మీరు ఎంతసేపటికి ఆ 111 కోట్లు కక్కు అంటున్నారు. మరి కక్కించకుండా వాళ్ళతోనే రోజు పక్కలో వేసుకొని తిరిగే వాళ్ళు మరి మీకుండాలి ఆ సిగ్గు శరం. నాకు ఉంది కాబట్టి నేను స్టేజ్ మీద ధైర్యంగా నిలబడ్డా, ఏ తప్పు చేయలేదు కాబట్టి. ప్లీజ్ సార్, ఏదన్నా సరే చిత్రపురి గురించి మాట్లాడండి. నేను చెప్పిన విషయాలకు నీకు కట్టుబడి ఉన్నా. మీలో ఎవరన్నా వస్తే దీని మీద ఏం చేయాలి, తదుపరి ఎలా పోవాలి అనేది మీరే నిర్ణయించండి.